మారుత పాదాలు పెట్టండి. ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః హనుమతే నమః మారుతాత్మజాయ నమః తత్వజ్ఞానప్రదాయ నమః సీతాదేవి పుత్రాయ అశోకనకాంచత్రాయ సర్వబంధమోక్షకారణం రక్షోమోక్షకారణం పరవిద్యాపరిహారాయణ పరిశోధనాశనం బ్రహ్మంతరంతకారణం పరమేంద్ర ప్రభేదకారణం సరగ్రహణవాసిన్యే నమః భీమసేన సహాయకుల్యే నమః సర్వదుఃఖారణం సర్వలోకచారణ్యం మనోజవానం పారుజాతం శ్రవత్రం సర్వేంద్రాత్మకం. జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. చూడొచ్చండి, ఇది శ్రీ పొలిమేర శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అండి. శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము పావులూరు. సో ఇట్లా ఇంకొల్లుకి పావులూరుకి పొలిమేరలు ఉంటుంది కాబట్టి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటారండి. శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం చూడవచ్చు ఇక్కడ. సో ఇది పావులూరుకి పొలిమేర, అదే ఇంకొల్లికి పొలిమేర ఉంటుంది. అందుకే దీన్ని శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. చూడవచ్చు మీరు. తప్పకుండా ఇక్కడ దర్శించుకోండి. ఇట్లా మీరు ఇంకొల్లు రూట్గా వచ్చినప్పుడు ఇంకొల్లు దగ్గర శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా పెద్ద దేవస్థానం ఇది. సో ఈ రాష్ట్రంలో దేశంలో కాదు ఇలాంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఎక్కడ చూడలేదు. అంత చక్కగా మీరు చూడవచ్చు. చుట్టుపక్కల ఆంజనేయ స్వామి లోపల గర్భగుడి లోపల చుట్టుపక్కల సో ఆంజనేయ స్వామి అవతారం, రాముడి గురించి, ఆంజనేయ స్వామి గురించి మొత్తం టోటల్గా ఇందులో చక్కగా కలర్ గోడ చుట్టూరు బొమ్మలతో కలర్ బొమ్మలతో చక్కగా చెప్పబడింది. ఏ విధంగా ఉంది కథ అంతా చక్కగా తెలుసుకోవచ్చు. హనుమంతుడి కథ కూడా దీంట్లో. సో రాముడు హనుమంతుడి కథంతో దీంట్లో మొత్తం చూడవచ్చు మీరు. సో ఆల్రెడీ నేను ఫొటోస్ పెట్టాను, మీరు ఆ ఫొటోస్ ప్రకారం చూసుకుంటూ ఉండొచ్చు మీరు. సో ఎవరైనా ఈ యొక్క శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఎవరైనా ఈ అభివృద్ధికి, ఈ యొక్క గుడి నిర్వహణకి, దేవస్థాన నిర్వహణకి, అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా దాతలు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉంటే ఇవ్వాలనుకుంటే మీ శక్తి కొద్దిగా మీరు ఈ యొక్క దేవస్థానానికి వచ్చి మీరు ధ్వజస్తంభం ముఖ్యని ఆంజనేయ స్వామి యొక్క దర్శనం తీసుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహం, అదేవిధంగా సీతారాముల ఒక అనుగ్రహం తీసుకొని, సీతారాముల ఒక దేవస్థానం ఉంటుంది, సీతారాముల ఒక మండపం ఉంటుంది. సో అనుగ్రహం తీసుకొని మీరు మీకు శక్తిగతిగా మీరు విరాళాలు ఇవ్వచ్చు. మీకు శక్తిగతిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది నా తరఫున కానీ, ఈ గుడి తరఫున కానీ, దేవాలయ ధర్మాలయ తరఫున కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ఆన్లైన్ ఇవ్వాలని కూడా మీరు కమిటీ యొక్క దేవస్థానం యొక్క పెద్దని ధర్మకర్తలను సంప్రదించి మీరు ధన రూపాయలు కానీ వస్తు రూపాయలు కానీ మీరు విరాళాలు ఇచ్చి సహకరించగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చూడొచ్చు కూడా మీరు ఒకటి శృంగేరి ఆధ్వర్యంలో కూడా ఉంది. ఇది శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణాయన శ్రీ శారదా పీఠము శృంగేరి, అంటే శృంగేరి వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఉంది ఇది. సో ఈ గుడి మొత్తం ఏదైనా కార్యక్రమాలు కానీ, సో భజనల యొక్క గుడి నిర్వహణ కానీ, ఏదైనా పండుగలు వచ్చినా కానీ, అన్నదాన కార్యక్రమాలు, ఏదైనా సీతారామ ఆంజనేయ స్వామి ఏదైనా కార్యక్రమాలు చేయాలని తప్పకుండా ఈ శృంగేరి జగద్గురు పీఠాది సంస్థానం వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తుంటుంది. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం. సో శృంగేరి అండి, అది విషయం. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు దర్శించుకుని, అది మా ఆయుర్వేదించే స్థలం అండి ఇది లోపల. సో ఆంజనేయ స్వామి స్వయంగా వెలసినటువంటి స్థానం ఇది. సో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది, సుమారు కొన్ని 100 సంవత్సరాల పైన ఉంటుంది. సో దీని గురించి ఇంకొక వీడియోలో ఈ యొక్క స్థల పురాణం గురించి తెలియజేస్తాను. సో ప్రస్తుతం వచ్చేసి వీడియో చూడండి. సో ఈ ధ్వజస్తంభం చూడొచ్చు, చాలా చక్కగా ఉంటుంది. గుడి పైకల పోకుండా కింద వరకు ఉంటుంది. ఇది మొత్తం టాప్ కల్లా పోదు, కింద వరకు ఉంటుంది మొత్తం చూడొచ్చు. సో ధ్వజస్తంభం ముక్కొని మీరు ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణ చేయాలని ప్రదక్షిణ చేసి తప్పకుండా మీరు దర్శనం తీసుకుని స్వామి కృపకి పాత్ర కావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇది టెంకాయలు కొట్టి ప్రదేశం, ఎక్కడంటే ఇక్కడ టెంకాయలు కొట్టుకుంటే ఓన్లీ ఇక్కడ మాత్రం కొట్టేసి మీరు దర్శనం చేసుకోవచ్చు. చక్కగా మీకు ఏదైనా సహాయం కావాలన్నా, మీకు ఏదైనా ఈ గుడి గురించి తెలుసుకోవాలన్నా, మీరు ఏదైనా పూజా వివరణలు మీరు తెలుసుకోవాలన్నా, ఆకు పూజ, అష్టోత్తరము, అన్నప్రసాన, పొంగలి, తలనీలాలు, లారీ బస్సు, ట్రాక్టర్ కారు, ఆటో, మోటార్ సైకిల్ వాహనం మీరు అన్నీ పూజించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కమిటీ వారు ఉంటారు, దేవస్థానానికి ఉంటారు. వీళ్ళని సంప్రదించి మీకు కావాల్సినంత మీరు అడిగి తీసుకోవచ్చు. టికెట్లు తీసుకొని మీరు పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఏదైనా ఇంకా సమాచారం కావాలంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు. దేవస్థానానికి సహకరించాల్సి కోరుతున్నాను. సో ఇక్కడ హుండీ స్వామివారి కూడా హుండీ ఉంటుంది. మీకు తోచినంత శక్తి కొద్దిగా మీ యొక్క ఈ